విజయసాయి రెడ్డి 2010 తర్వాత ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఒక రాజకీయ నాయకుడిని ఈ స్థాయిలో నడపొచ్చా? ఒక సీఎం కుమారుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన వ్యాపారాలలో ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉండి ఇన్ని కంపెనీలు ఇన్ని రకాలుగా చేయొచ్చా? ఒక చార్టెడ్ అకౌంటెంట్ తెలుసుకుంటే ఏం చేయొచ్చో చేసి చూపించిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అంతేకాదు, నమ్మకానికి అమ్మలాగా ఆయన పేరు ఉన్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారితో పాటే జైలు వరకు కూడా నడిచిన వ్యక్తిగా విజయసాయి రెడ్డి గారి పేరుని చాలా స్పష్టంగా చాలా ధైర్యంగా చెప్పొచ్చు. ఏ నాయకుడైనా సమస్య వచ్చినప్పుడు జారుకోవాలని చూస్తారు. ఏ నాయకుడు కాదు, ఎవరైనా సరే ఆ నాయకుడికి సమస్య వచ్చినప్పుడు పక్కన కామెంట్స్ చేయడమో జారుకోవాలనో చూస్తారు. 100కి 100% మనసా వాచా కర్మణ పనిచేస్తున్న నాయకులు పక్కన ఉండడం మాత్రం ఆ నాయకులు చేసుకునే అదృష్టంగా చెప్పొచ్చు. అది అటు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, ఇటు కేసీఆర్ గారికి కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, ఎవరికైనా సరే అలా భావించగలిగే ఒక నాయకుడు, ఆ స్థాయి నాలెడ్జ్, ఆ మాస్టర్ మైండ్ ఉన్న వ్యక్తులు పక్కన ఉండడం మాత్రం ఆ నాయకులు చేసుకునే అదృష్టంగా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సమయంలో కలిసి వచ్చిన ఆ అదృష్టం రూపమే విజయసాయి రెడ్డి గారు. మరి అలాంటి విజయసాయి రెడ్డి గారు ఎన్నికల ముందు, మొన్న 2024 ఎన్నికల ముందు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి దూరం అయ్యారో ఎవరికేం అర్థం కాలేదు. విజయసాయి రెడ్డి గారు జైల్లో ఉన్నంతకాలం జైల్లోనే కూర్చొని చర్లపల్లి జైల్లో పార్టీకి కావాల్సిన లెక్కలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వేశారు. ఆర్థిక బలం, నెక్స్ట్ అడుగు బయటపెట్టిన తర్వాత ఎలా ఉండాలి, ఆర్థికంగా ఎలా సమకూర్చుకోవాలి, తనకున్న వైడ్ నెట్వర్క్ని ఎలా జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసేలాగా చేయాలి, ఇవన్నీ చేసిన విజయసాయి రెడ్డి గారు ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కేవలం ఒక ఎంపీగా మాత్రమే మిగిలిపోయారు. ఎంపీగా రాజ్యసభలో ఆయన వెళ్ళారు. తర్వాత రాష్ట్ర విభజన జరగడం, ఆ తర్వాత ఆయన రాజ్యసభ ఎంపీగా ఉండడం, అదే ఆయనకు కలిసి వచ్చిన అంశం. మొత్తంగా అక్కడ కూర్చొని, ఢిల్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలి, 3 పార్టీలను ఎలా ముక్కలు చేయాలి, ఎలా మనం చొరబడాలి, ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి, ఇదే ఎజెండాతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తను అనుకున్న ప్రతి విషయాన్ని వర్కౌట్ చేశారు. దానికి ఆయన తీసుకున్న అస్త్రమే ప్రత్యేక హోదా అస్త్రం. ప్రత్యేక హోదా విషయంలో ఢిల్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లోని గల్లీ గల్లీలో అప్పటి టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి వీళ్ళని విడగొట్టడంలో విజయసాయి రెడ్డి గారు ఏ మాటకు ఆ మాట చాలా కీ రోల్ పోషించారు. సక్సెస్ అయ్యారు కూడా. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. అలాగే ఉత్తరాంధ్ర నాయకత్వంగా ఉత్తరాంధ్ర మొత్తాన్ని చూసుకునే విధంగా ఆయన ఉత్తరాంధ్రలో వైజాగ్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎన్ని విషయాల్లో వైజాగ్లో జరిగిన ఎన్ని ల్యాండ్స్ విషయంలో, లేదంటే ఎండోమెంట్ విషయంలో ఎన్ని విషయాలు మనం అందరం చూసామో మనందరికీ తెలిసిందే. 2024 రిజల్ట్ తర్వాత శాంతి విషయంలో కూడా ఆయన ఎన్ని ఈ పొరపాట్లు చేశారు అంటూ ఓపెన్గా బాహటంగా శాంతి భర్త బయటకు వచ్చి మాట్లాడడం కానీ, అనేక ఆరోపణలకి కూడా ఆయన అక్కడ సెంట్రిక్ లాంటి పరిస్థితి కారణమైంది.